జరిగింది కదా, డబ్బులు ఇచ్చాం కదా. కానీ నాది కాదని అర్థమైంది. ఈ గోడ చూశా, ఆ గోడ నాది కాదు. అక్కడ పక్కన సరిపడికల పాపయ్యని ఇంకోడు ఉన్నాడు, గోడ కామన్. ఏమన్నా మీకు కొడితే వాడు వస్తాడు, చప్పుడు అవుతుంది. పోనీ ఈ గోడ నాది అనా, ఇక్కడ దగ్గుబల్లి దొగ్గాయని ఇంకోడు ఉన్నాడు, కాస్త చప్పుడైతే వాడు వస్తాడు. ఈ గోడ నాది కాదు. పోనీ పైన నాది అనా, సీలింగ్ ఫ్యాన్ నాదే, సీలింగ్ నాది కాదు. ఆ పైన ఇంకోడు ఉన్నాడు, వాడు పిల్లల్ని పెట్టుకుని చప్పుడు చేస్తాడు, నేను వెళ్ళి వాడిని కోప్పడుతూ ఉంటాను. పోనీ కింద నాదేనా, కాళ్ళు నావే, నేల నాదే, కింద ఇంకోడు ఉన్నాడు, నేనేదైనా చప్పుడు చేస్తే వాడు వస్తాడు, యువర్ చిల్డ్రన్ ఆర్ డిస్టర్బింగ్ మీ అని. గోడ నాది కాదు, ఆ గోడ నాది కాదు, పైన నాది కాదు, కింద నాది కాదు. మధ్యలో ఉన్న శూన్యానికి 30 లక్షలు ఇచ్చి ఇది నాది అనుకుంటున్నావే. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య అనడానికి ఇంకేమైనా కావాలా? అంటే అపార్ట్మెంట్లో ఉండేవాడికి అద్వైతం చాలా తేలిగ్గా అర్థమవుతుంది. నాకు కూడా హైదరాబాద్ వెళ్ళాక అర్థం. ఇది అర్థమైతే కుల భేదాలు, మత భేదాలు, శాఖా భేదాలు, స్త్రీ పురుష భేదాలు ఏవి ఉండవండి. ఉన్నదంతా ఒకే ఒక ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని ఒకే పదార్థం. అది మన